హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు అమ్మది బర్త్డే అండి. ఇది జూలై 27th రోజు వ్లాగ్ అనమాట. అమ్మ అంగన్వాడీ టీచర్ కదా, ఇంకా అమ్మ అయితే స్కూల్కి పిల్లల్ని కూడా తీసుకెళ్ళిందండి. ఈరోజు పిల్లలు శ్రీయాన్షి పాపకి సాటర్డే హాలిడే, స్కూల్ ఉండదు. ఇంకా ఆశ్రిత్ బాబు అయితే ఈరోజు లీవ్ తీసేసుకున్నారు అయ్యగారు. ఇంకిద్దరిని తీసుకుని అమ్మ అంగన్వాడీకి అయితే వెళ్ళిందనమాట. అక్కడ వీళ్ళు చాక్లెట్స్ బిస్కెట్స్ పంచారంట అక్కడ పిల్లలకి. అలాగే అక్కడ వాళ్ళు కేక్ అయితే కట్ చేయించారంట అమ్మ చేత. సో అదంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి ఇదిగోండి మా ఆశ్రిత్ బాబు అయితే అందరికీ చాక్లెట్స్ అయితే ఇస్తున్నాడు అనమాట. ఇదిగో అమ్మమ్మ బర్త్డే చాక్లెట్స్ తీసుకోండి అని చెప్పి ఇస్తున్నాడు అనమాట. ఏదో ఏంటి ఆశ్రిత్ నీ బర్త్డేనా అని అడిగాను నేను. లేదమ్మా అమ్మమ్మ బర్త్డేనే కానీ నేను పంచుతున్నానమ్మా అన్నాడు. సో ఇదిగోండి ఈ కేక్ అయితే అమ్మ స్కూల్లో కట్ చేయించారంట. ఈ కేక్ అక్కడి నుంచి అయితే ఇంటికి తీసుకుని వచ్చింది. ఇది నార్మల్గా ఫోటో కేక్ అండి. సో ఇంకా అక్కడైతే పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేసిన తర్వాత మిగిలిన కేక్ ఉంటుంది కదా, అదైతే ఇంటికి తీసుకొచ్చింది. ఓవరాల్ కేక్ అయితే ఇలా ఉందన్నమాట. అంటే ఒక పిక్ తీసింది. సో ఆ పిక్ కూడా వీడియో తీసి చూపిస్తున్నాను. ఇంకా ఈ కేక్ ఇంటికి తీసుకొచ్చి అందరికీ కూడా కట్ చేసేసి అయితే మాకు కూడా ఇచ్చిందనమాట. ఇంకా పిల్లలందరితో అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పేసి అయితే చెప్పింది. మా ఆశ్రిత్ బాబు శ్రీయాన్షి పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేశారంట అమ్మ కేక్ కటింగ్ చేస్తుంటే అక్కడ. ఇంకా అక్కడ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ అన్నీ పంచారంట కేక్తో పాటు. ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట. రాగానే అలా జరిగిందని మా ఆశ్రిత్ బాబు శ్రీయాన్షి పాప చెప్తున్నారు. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కేక్ పీసెస్ అయితే కోసేసి అందరికీ ఇచ్చేసింది. ఇంకా నా పీస్ నాకు కూడా ఇచ్చింది, నేను కూడా తింటున్నాను. కేక్ అయితే బాగానే ఉందండి. నేనైతే పేస్ట్రీలో ఉన్న క్రీమ్ తింటాను కానీ నార్మల్ కేక్స్లో క్రీమ్ తినను అనమాట. అందుకే నార్మల్ కేక్స్ కొంచెం తక్కువగా తింటాను, పేస్ట్రీసే తింటూ ఉంటాను. ఎవరి బర్త్డేస్ అయినా అవే కదా ఎక్కువ తెచ్చుకుంటాము. ఇంకా అందులో అవి కూడా ఇప్పుడు ఒక పీస్ జస్ట్ తింటున్నాను. ఈరోజైతే ఇంకా ఇదిగోండి వంటలు స్టార్ట్ అయిపోయాయి. పన్నీర్ కర్రీ అలాగే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుందండి. బన్నీ చేస్తుంది అనమాట ఈరోజు వంట. మా డాడీ అయితే బన్నీకి హెల్ప్ చేస్తాను నీకు కొంచెం నేనని చెప్పేసి అన్నారు. అయితే మా డాడీ ప్రిపేర్ చేస్తానంటే బన్నీ వద్దు నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పేసి అదే చేసిందనమాట ఈరోజు మొత్తం వంట అయితే. ముందు సేమియా చేసిందంట పొద్దున్న. నేనైతే వచ్చేసరికి లేట్గా వచ్చానండి. నేను అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా సర్లే వాళ్ళని చూసుకోవడానికే వద్దాం అనుకున్నాను అనమాట. పిల్లలు మళ్ళీ గోల్ చేస్తారు కదా. బన్నేమో నేను ఇంత పని పెట్టుకుని ఉంది. సో దానికి ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నేను వచ్చేసరికి ఇంకా లేట్ అయిపోయింది. నువ్వు వచ్చినా రాపోయినా ఏం పర్లేదు, నేను ఇలా నాన్న చేసేస్తున్నాము అని చెప్పేసి అంది. అందుకనేసి 12 దాటాకి వెళ్ళినట్టున్నాను నేను. సో నేను వెళ్ళేసరికి ఇదిగోండి చాలా వరకు స్టార్ట్ చేసేసారు. అక్కడి నుంచి అయితే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఇంకా ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేస్తుంది ఇందులో. దీంట్లో కొంచెం ఏం లేదు, కొంచెం కాజు ఫ్రై చేద్దామని చెప్పేసి, అంటే కర్రీలోకి ముందు ఫ్రై చేయలేదు అంది. సర్లే ఇటు పక్కన ఫ్రై చేసుకుంటానని చెప్పేసి ఇటు పక్కన కొన్ని కాజు అయితే ఫ్రై చేస్తుంది అనమాట. ఇంకా కర్రీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అండి. ఇందులో పొటాటో కూడా వేసింది. అంటే 1/2 కేజీకి కొంచెం ఎక్కువ పన్నీర్ తీసుకుందనమాట. మళ్ళీ అందరికీ సరిపోదు కదా అన్నట్టుగా అందులో కొన్ని పొటాటో ముక్కలు కూడా వేసిందనమాట. ఇంకా ఇదిగోండి గ్రేవీ అయితే ఎక్కించేసింది. నేనైతే రెసిపీస్ షూట్ చేద్దానండి క్లియర్గా, బట్ నేను లేట్గా వెళ్ళాను కదా, నేనేం షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇంట్లో పని అంతా చూసుకుని వెళ్ళాను నేను ప్రశాంతంగా. పెద్ద పని అంటే ఇంకా వంట లేదు కాబట్టి క్లీనింగ్ పనులు అవి చేసేసుకుని వెళ్ళాను అనమాట. సో ఇంకా బిర్యానీ మొదలు పెట్టేస్తుందండి ఇటు పక్కకి. మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని చెప్పేసి బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆకులు చెక్క లవంగాలు ఫ్లవర్ ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకుంది అనమాట. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంది. ఎక్కువ మంది ఉన్నాం కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇలా అయితే తీసుకుందనమాట. తర్వాత దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి ఇంకా నార్మల్ ప్రాసెస్, తెలిసిన ప్రాసెసే కదా. ఇంకా ఉల్లిపాయలు ముక్కలు తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టింది. ఈరోజు మా డాడీ అయితే కొన్ని అందిస్తున్నారనమాట కట్ చేసి. అవన్నీ చూపించానుగా ఇందాక, అలా అన్నీ కట్ చేసి అయితే ఇస్తే చేస్తుంది. సో ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకుందండి. పచ్చిమిర్చి కూడా వేసేసి ఇందులో ఫ్రై చేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకుని దీంట్లోకి మేమైతే ఎక్కువగా ఆచి బిర్యానీ మసాలా పౌడర్ అయితే యూస్ చేస్తూ ఉంటాము. సో బిర్యానీ మసాలా పౌడర్స్ ఇవన్నీ వేసేసుకుందనమాట. అది వేసుకునేవన్నీ ధనియాల పౌడర్, కారం ఇవన్నీ కూడా వేసుకుంది. సో ఇటు పక్కన అయితే ఒక పక్కన కర్రీ చూస్తుంది అనమాట. గ్రేవీ అయిపోయిన తర్వాత పన్నీర్ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుని స్టవ్ అయితే మూత పెట్టేసుకున్నాము. అంటే ఆయిల్ పైకి తేలే వరకు కూడా, అంటే గ్రేవీ పచ్చివాసన పోయాక పన్నీర్ ముక్కలు అవి యాడ్ చేసి మూత పెట్టేసాము. ఈ లోపు అయితే ఇక్కడ ఇదిగోండి బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసుకుని ఉన్నాయి కదా, ఆ ముక్కలు కూడా వేసేసి ఫ్రై చేస్తుంది అనమాట.
సో మీరు చాలామంది అంటారు కదా అక్క మీరు నాన్ వెజ్ తినరు, మీకు వెజ్లో పెద్దగా రకాలు ఏమి ఉండవు కదా అని చెప్పేసి. ఒక్కటండి, మనం వెజ్లో చాలా రకాలు ఉంటాయి, మనం ప్రిపేర్ చేసుకోవాలంతే. అన్నీ ఒకటే రకం ఉండాలి అని రూల్ లేదు కదా. సో అమ్మ అయితే ఈలోపు శారీ కట్టుకుని వచ్చిందనమాట, కొత్త శారీ తీసుకుంది కదా మొన్న, అది కట్టుకుని వచ్చింది. ఈలోపు బన్నీ ఇక్కడ ఎసరికి నీళ్ళు పోసేసింది, అటు వీడియో తీసి రాగానే నీళ్ళు పోసేసి ఆచి బిర్యానీ మసాలా వాడతామని చెప్పాను కదా, అదైతే వేస్తుంది అనమాట. ఈలోపు ఇదిగోండి పన్నీర్ ముక్కలు కూడా ఇందులో వేసేస్తుంది. నేను అటు వెళ్ళి జస్ట్ అమ్మకి వీడియో తీసి వస్తానని వెళ్ళని లోపు ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసిందండి. అయితే చాలా రకాల బిర్యానీలు ఉంటాయండి. వెజ్ బిర్యానీనే 2-3 రకాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, 3-4 రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అందులో మళ్ళీ మష్రూమ్ ఒక రకం చేసుకోవచ్చు, నెక్స్ట్ పన్నీర్ బిర్యానీ చేసుకోవచ్చు, ఇంకా కాజు బిర్యానీ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా చేసుకోవచ్చు. నార్మల్ వెజిటేబుల్ ముక్కలు వేసుకున్న బిర్యానీని కూడా 3-4 విధాలుగా మార్చి కూడా చేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి, బిర్యానీ అయిపోయింది. మా వాళ్ళ పిన్ని ఊరు వెళ్ళిపోతుంది అనమాట. మా పిన్ని అయితే నేను వచ్చింది జస్ట్ మొన్న వచ్చింది, ఒక 2 days ఉంది, అమ్మమ్మని చూద్దామని చెప్పి వచ్చిందంట. సో ఈరోజు అమ్మ బర్త్డే కదా, మార్నింగే వెళ్ళిపోతానంటే మధ్యాహ్నం నుండి వెళ్ళని చెప్పేసి అన్నారు. అందుకే బొట్టు పెట్టేసి ముందు మా పిన్నిని అమ్మమ్మని అయితే పంపించేసిందండి అమ్మ. వీళ్ళకి కొంచెం పెట్టి వాళ్ళైతే కొంచెం తినేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము మెల్లగా కూర్చుందాం అనమాట మిగతా వాళ్ళం అందరం తినటానికి. ఇదిగోండి కర్రీ కంప్లీట్ అయిపోయి కొత్తిమీర అయితే వేసి దింపేసింది. చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే. దీంట్లోకి వచ్చేసి ఆనియన్ రైతా అండి. సో ఈ రైతా అయితే మా డాడీ ప్రిపేర్ చేశారు. తర్వాత బన్నీ ఇదిగోండి మార్నింగ్ సేమియా ప్రిపేర్ చేసింది అమ్మ కోసం చెప్పాను కదా. బన్నీ అయితే ఇప్పటికొచ్చి సేమియా అసలు ప్రిపేర్ చేయలేదంట, ఇదే ఫస్ట్ టైం చేశాను నేను లైఫ్లో సేమియా అంది. సేమియా అయితే బాగా వచ్చిందండి. సో చల్లారే కొంచెం దగ్గరికి వచ్చింది. నాకైతే పర్సనల్గా అందరికీ పాలుగా తినడం ఇష్టం ఉంటుంది చాలామందికి. నాకు సేమియా చిక్కగా ఉంటేనే తినాలనిపిస్తుంది అండి, అంటే కొంచెం గట్టిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. అస్సలు తిననమాట, లేదంటే సేమియా పాలుగా ఉంటే నేను పాలు ఎక్కువగా తాగను కూడా, అసలు తినను. నాకు ఇలా కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం ఒక 2-3 స్పూన్స్ అయితే టేస్ట్ చేశాను, సేమియా బాగుంది. ఇంకా ఈ బిర్యానీ తింటూ పక్కన వేసుకుని తినడం కూడా నాకు అది నచ్చదనమాట, స్వీట్ హాట్ కలిపేసుకుని లాస్ట్లో తింటానులే అని చెప్పేసి అన్నాను. సో ఇంకా మా ఆశీర్వాద్ బాబుకి పెడుతూ నేను తినేసాను. మా శ్రీయాన్షి పాప ఏమో ఇప్పుడు బయటికి అదే అమ్మ కేక్ కటింగ్ చేస్తుందండి. ఇప్పుడు సాయంత్రం 7:30 అలా అయిందనమాట టైము. కాసేపు నేను పడుకున్నాను, ఇంకా వీడియోస్ అవి ఎడిట్ చేసుకున్నాను. నా మొహం అందుకే జిడ్డు చిట్టుగా పిచ్చిగా ఉంది, దొరలేను ఇక్కడ. సో నా మొహాన్ని అయితే ఇగ్నోర్ చేయండి, జిడ్డు మొహాన్ని. ఇంకా మా శ్రీయాన్షి పాప అయితే బన్నీ కంపాక్ట్ కొనుక్కుందండి. ఆ కంపాక్ట్ నాకు వేస్తావా లేదా అని కూర్చుందనమాట. సర్లే ఇంకా ఎలాగో అమ్మ కేక్ కట్ చేస్తుంది కదా అని చెప్పేసి ఏదో పౌడర్ అయినా రాయాలి కదా అని కంపాక్ట్ అయితే దానికి రాస్తున్నాను. కూర్చుని అంత ఇంట్రెస్టింగ్గా రాయించుకుంటుందో చూడండి ఆ కంపాక్ట్ని. సో ఇప్పుడు అమ్మ అయితే కేక్ కట్ చేస్తుందండి. ఇంకా ఈరోజు అమ్మ బర్త్డే కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ శారీ పెడుతున్నానండి అమ్మకి. ఇంకా నేను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా అమ్మకి, మరి అందుకనేసి శారీ అయితే పెడుతున్నాను. అమ్మ అయితే ఎందుకే ఇప్పుడు ఇవన్నీ అంటుంది. ఒక సింపుల్ శారీ అండి ఇది, పెద్ద ఇదైనది కాదు, ఒక బాగా సింపుల్ శారీ. అమ్మకి ఏంటంటే అంత హెవీగా పెద్ద వర్క్ ఉన్నవి అవి ఏం కట్టుకోదు, డీసెంట్గా నీట్గా ఉన్నవి అమ్మ అయితే ఇష్టపడుతుంది అనమాట. సో అందుకనేసి ఈ శారీ అమ్మకి నచ్చుతుందని చెప్పేసి ఇదైతే పెట్టాను. ఇంకా మా ఆశ్రిత్ని శ్రీయాన్షి పాపని దండం పెట్టమంటే మా ఆశ్రిత్ బాబు చూసారా ఇక్కడ ఎలా పెట్టేస్తున్నాడో. ఇంకా అమ్మ శారీ అయితే చూపిస్తాను పదండి. ఇక్కడ ఉన్న బ్లౌజ్ కూడా దీనికి సెట్ అవుతుందమ్మా అని చెప్పేసి అంటుంది బన్నీ అయితే. అంటే ఇప్పుడు ఈ బర్త్డే కట్టుకున్న శారీ ఉంది కదా, దాని మీద బ్లౌజ్ కూడా ఫ్లోరల్ డిజైన్ టైప్లో వచ్చింది కదా, ఇది దాని మీద సెట్ అవుద్దమ్మా ఈ శారీ మీదకి అని చెప్పి అంటుంది. బట్ దీనిలో బ్లౌజ్ అయితే వేరే వచ్చిందండి, ఒక వైలెట్ కలర్ టైప్ వచ్చిందనమాట. సో శారీ చూసారా చాలా బాగుందండి, అంటే చాలా సింపుల్గా ఉంది, మెత్తగా ఉంటుంది ఈ శారీ అయితే. అమ్మకి ఈ టైప్ నచ్చుతుంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే పెట్టాను నేను. దీని మీద వచ్చేసి చిన్నగా ఏదో ఒక తేనె రంగు స్టోన్ వర్క్లో లైట్గా వచ్చిందనమాట, డాట్స్ లాగా. అండ్ అంచు వచ్చేసింది. అండ్ ఈలోపు బన్నీ వాళ్ళు వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చారండి. బన్నీ అయితే మార్నింగ్ కట్ చేసావు కదమ్మా అక్కడ, ఇప్పుడు నేను కట్ చేయిస్తాను ఇంట్లో అని చెప్పేసి అంది. అంటే ఈ శారీ కట్టుకుని కట్ చేయి ఫొటోస్ తీసుకుందాము అని చెప్పేసి ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చిందండి బన్నీ వెళ్ళి. ఈలోపు మేమైతే ఇంట్లో కూర్చుని ఉన్నాము. అదిగోండి బన్నీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా కేక్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టారనమాట కట్ చేద్దామని చెప్పేసి. మా హస్బెండ్కి కాల్ చేశాను, మా హస్బెండ్ లేరు కదా, ఆయన వస్తారని చెప్పి ఆగాము కాసేపు. మా శ్రీయాన్షి పాప ఈలోపు కుంకుమబరిని తీసి బొట్లు పెట్టడం మొదలుపెట్టింది. ఇంకా అమ్మని పిల్లల్ని కూర్చోబెట్టి అయితే కేక్ కట్ చేస్తుంది అనమాట, అదే ఫొటోస్ తీస్తుంది అనమాట బన్నీ. కేక్ కట్ చేసే ముందు ఒక 2-3 ఫొటోస్ అయితే తీస్తుంది పిల్లలతో అమ్మకి. సో కేక్ కట్ చేసిన తర్వాత చిన్నగా బయటికి కూడా వెళ్దాం అనుకున్నాము, అది కూడా షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి.
సో బన్నీ కేక్ తీసుకొచ్చిందన్నాను కదా, ఆ కేక్ అయితే ఇదిగోండి ఇదే. ఇది ఒక వెనీలా కేక్ అయితే తీసుకొచ్చిందండి. హ్యాపీ బర్త్డే పద్మ అని రాయించింది అనమాట. దీని అమ్మ పేరు వచ్చేసి పద్మజవల్లి కదా, అందుకనేసి దీనిపైన కూడా పద్మ అని అయితే రాయించిందండి. మేము మా ఆశ్రిత్ బాబు బర్త్డేకి కూడా ఇలా వెనీలా కేకే తీసుకున్నామండి. కాకపోతే అది ఒక 1 kg కేక్ అయితే తీసుకున్నాము. ఈరోజు అయితే 1/2 kg కేక్ అయితే తీసుకొచ్చింది బన్నీ. అంటే అసలు కేక్ అయితే అమ్మ వద్దందండి, ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ కేక్ కట్ చేసేసాను కదా స్కూల్లో, ఎక్కడ కట్ చేస్తే ఏంటి అన్నట్టుగా అందనమాట. ఇంకా ఆ పీస్ ఇంటికి తీసుకొచ్చాను కదా, దాంతో ఒక 2 ఫొటోస్ తీసే చాలు అనేసి అందనమాట. ఇంకా నేను కూడా అదే అన్నాను, అవును కేక్స్ ఒకే రోజు ఎందుకు, హెల్త్కి మంచిది కాదు, ఇంకా ఏదో కేక్ ఉంది కదా ఇంకా అన్నేసి ఎందుకు అని చెప్పి నేను అన్నాను అనమాట. అంటే ఇంకా బన్నీ అయితే అమ్మ ఏమీ రెడీ అవ్వలేదు కదా, అసలు మనం లేం కూడా కట్ చేసినప్పుడు ఒక 2 ఫొటోస్, ఒక్క ఫోటో కూడా లేదు, 2 ఏంటి ఒక ఫోటో కూడా లేదు, అక్కడ ఏదో కట్ చేసి వచ్చిందంతే. అందుకనేసి నేను కేక్ తీసుకొస్తాను ఈవినింగ్, అప్పుడు శారీ కట్టుకుని అయితే పిల్లలతో కలిసి కట్ చేస్తుంది, సరదాగా పిక్స్ తీద్దామని చెప్పేసి అంది. అవును నాకు అప్పుడు అనిపించింది, అవును కరెక్టే కదా అది అనేది, అమ్మకు ఫొటోస్ లేవు కదా ఒక్క ఫోటో కూడా కేక్ కట్ చేస్తున్నట్టు. ఇంకా మేము కూడా ఎవరో పెట్టలేదు కేక్ కట్ చేసినప్పుడు, మేము లేమని సర్లే అయితే తీసుకురా అని చెప్పి అన్నాను. ఇంకా బన్నీ వెళ్ళి అయితే కేక్ కట్ చేసింది, కేక్ తీసుకుని వచ్చిందండి. ఇదిగోండి అమ్మ అయితే కేక్ కట్ చేస్తుంది పిల్లలతో కలిసి. అయితే పిల్లలు అమ్మ అయితే ఫుల్ హ్యాపీగా కట్ చేశారు కేక్. అయితే క్లైమేట్ బాగా చల్లగా ఉంటుంది కదా ఇందాక, అందుకనే అనుకుంటా అసలు ఆ క్యాండిల్ అయితే స్పార్కిల్ క్యాండిల్ అస్సలు వెలగడానికి చాలా ముప్పు తెప్పలు పెట్టేసిందండి. సో ఎలాగో అలా మొత్తానికి పెట్టారు, మా హస్బెండ్ అయితే పెట్టారనమాట ఎలాగో అలా మొత్తానికి. మా డాడీ ట్రై చేశారు, బన్నీ ట్రై చేశారు, ఈయన ట్రై చేశారు, ముగ్గురు ట్రై చేస్తే కొంచెం వెలిగింది అది. సో ఇంకా ఇక్కడైతే అమ్మ కేక్ కట్ చేసిందండి. కట్ చేసిన తర్వాత ముందు పిల్లలకి అయితే పెట్టింది, తర్వాత మేము కూడా వెళ్ళి అమ్మకైతే కేక్ పెట్టి ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత పిల్లలు కూడా పెట్టారు కదా ఇందాక, వాళ్ళు ఫుల్ హ్యాపీగా కూర్చున్నారు అనమాట. మా పిల్లలకి ఏంటంటే ఈ కేక్ అది తీసుకొచ్చి కొంచెం హడావిడి చేశారనుకోండి, ఇంకా ఏదో సెలబ్రేషన్ చేసేస్తున్నారు అని చెప్పేసి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. మా ఆశ్రిత్ బాబు మాత్రం ఒక వేరే తీరులో ఉంటాడు. అదిగోండి అక్కడ కూర్చున్నాడా, ఆ టీవీ చూస్తున్నాడు. సో ఆ టీవీలో బొమ్మలు చూస్తూ కూర్చున్నాడు అనమాట. ఇంకా వాడికి కూర్చోడానికి కూడా, ఒక కేక్ కటింగ్ దగ్గర కూర్చోడానికి కూడా ఒక ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చింది. అక్కడ ఆ బొమ్మలు చూస్తూనే కూర్చున్నాడండి. వాడి బర్త్డే రోజు కూడా ఆ బొమ్మలు, ఆ టీవీ పక్కనే ఉంది కదా, పక్కనే కేక్ కటింగ్ కదా, అసలు ఆ బొమ్మలు పెడితే కానీ ఊరుకోలేదు వాడి బర్త్డేకి కూడా. ఇంకా తర్వాత అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అమ్మతో. మేము ముందు తీసుకున్నాం, తర్వాత మా డాడీ తీసుకున్నారు, పిల్లలు తీసుకున్నారు. తర్వాత ఇదిగోండి కేక్ అయితే మిగిలిన కేక్ ఉంది కదా, ఇదైతే చిన్న చిన్న పీసెస్గా చేసేసి అందరికీ అయితే షేర్ చేస్తుంది అనమాట బన్నీ. నేను కూడా ఒక పీస్ అయితే తినేసా. కేక్ కూడా బాగుంది, బట్ ఎక్కువ పిక్స్ అవి తీసుకున్నాం కదా, నాకు ఈ పేస్ట్రీలతో ఇదేనండి పిక్స్ తీసుకుంటున్నాను సేపు అనిపిస్తూ ఉంటుంది అనమాట. కరిగిపోతుందేమో బాబోయ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలకు కూడా ఇచ్చాము, ఇంకా మేము కూడా తీసుకున్నాం. మా శ్రీయాన్షి పాప పెద్ద కేక్ ఎక్కువ తినదు, అంటే అది కేక్ కట్ చేసినప్పుడు ఆల్రెడీ తినిపిస్తుంటే కొంచెం తినేస్తుంది కదా, ఇంకా తినదు అనమాట, పీస్ తినదు మళ్ళీ. సో నాదైతే నేను తీసుకుని తింటున్నాను. తర్వాత అయితే ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పేసి అయితే అంటున్నారండి. చాలా లేట్ అయిపోయింది, 8:30 8:45 అయిపోతుంది అనమాట మేము బయటికి బయలుదేరేసరికి. ఇంకా నేనైతే ఇలానే వెళ్ళిపోతున్నాను, ఇలానే వచ్చాను మార్నింగ్ నుండి, నేనేం పెద్ద రెడీ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ కూడా నార్మల్గానే ఉన్నారు. సో ఈయన ఏదో అంటున్నారు ఇక్కడ. ఇంకా అందరం కూర్చొని కేక్ తినేసి జస్ట్ బటర్ నాన్ తిందాము అని చెప్పేసి, ఇంకా కేక్స్ తినేసాం కదా పెద్దగా ఆకలి ఏం లేదు, సర్లే బటర్ నాన్ తిందాం అన్నట్టుగా బయటికి వెళ్తున్నాం అనమాట. మేమైతే సదరన్ స్పైస్ దగ్గరికి వచ్చామండి నైట్ టైము. డిన్నర్ అంటే పెద్ద డిన్నర్లా ఏం చేయలేదండి, నార్మల్గా సింపుల్గా తినాలి, ఏమైనా స్టార్టర్స్ కానీ బటర్ నాన్ కానీ అలా తినాలి అన్నట్టుగా వచ్చాము. జస్ట్ కొంచెం కొంచెంగా అందరం తిన్నామన్నమాట, అంతే లైట్గా. మా శ్రీయాన్షి బాబు చూసారా, ఓ ఎగేసుకుని తోసేస్తుంది తలుపుని. ఇంకా ఇదిగోండి లోపలికి అయితే వచ్చేసామండి. సో ఈ కింద అయితే లేదు, మేము యాక్చువల్గా బిర్యానీ అవి ఏం తినాలని అయితే రాలేదు, ఎందుకంటే మార్నింగ్ ఎలాగో బన్నీ బిర్యానీ ప్రిపేర్ చేసింది, తినే ఇంట్రెస్ట్ లేదనమాట. సర్లే ఏమైనా స్టార్టర్స్ కానీ బటర్ నాన్ కానీ తిందామని వచ్చాం కదా, ఇంకా లేట్గా వచ్చినా పర్లేదులే అని చెప్పేసి ఇక్కడ కూర్చుందాం. మా హస్బెండ్ ఇలాగో కాల్ మాట్లాడుతున్నారు బయట నుంచి అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ కింద అంతా లేదు సెక్షన్, సర్వింగ్ లేదు ఇక్కడ కింద, అండ్ పైకే వెళ్ళాలి ఇప్పుడు. సో వెళ్ళి మాకు కావాల్సినవి అయితే ఆర్డర్ చేసుకున్నాము. చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేసుకున్నాము, ఒక్కొక్కరికి 4 పీసెస్ అలా వచ్చింది ఇది, ఈ పన్నీర్ పీసెస్ అయితే. తర్వాత బేబీ కార్న్ స్టార్టర్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. మొత్తం ఈ 2 స్టార్టర్స్ మేము అందరం కూడా షేర్ చేసుకున్నామండి. సో టేస్ట్ అయితే బాగున్నాయి, ఈ 2 కూడా బాగున్నాయి. తర్వాత బటర్ నాన్ అండ్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము.
సో పర్ హెడ్ ఒక్కొక్క బటర్ నాన్ అయితే తిన్నామండి. అండ్ కర్రీ వచ్చేసి కాజు టొమాటో కర్రీ ఉంటుంది కదా, అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. తర్వాత ఫస్ట్ పన్నీర్ వచ్చింది, ఇది టేస్ట్ చేస్తున్నాను, చిల్లీ పన్నీర్. సో టేస్ట్ అయితే బాగుందండి. మా వాళ్ళకైతే మిగతా వాళ్ళందరూ పన్నీర్దే ఆర్డర్ చేయమన్నారు. బట్ నేను ఎక్కడికి వెళ్ళినా పన్నీరే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇది చేయమని చెప్పాను అనమాట. సర్లే ఒక స్టార్టర్ అయితే ఎలాగో అందరికీ సరిపోదు, ప్రసాదం లాగైనా రావాలి కదా అని చెప్పేసి తర్వాత సర్లే నీకు కావాల్సింది ఒకటి అండ్ అందరూ చెప్పింది ఒకటి అని చెప్పేసి ఈ కార్న్స్, క్రిస్పీ కార్న్, బేబీ కార్న్ అంటారండి, క్రిస్పీ కార్న్ కూడా ఆర్డర్ చేశారు అనమాట. క్రిస్పీ కార్న్ నాకు బాగా నచ్చింది. మిగతా వాళ్ళందరికీ అయితే పన్నీర్ నచ్చిందండి. అంటే అస్తమాటు నాకు పన్నీరే ఇష్టం, కానీ అస్తమాటు పన్నీర్ తింటుంటే బోర్ కొడుతుంది కదా, అందుకనేసి ఈ కార్న్ బాగా అనిపించింది అనమాట. ఈరోజు క్రిస్పీగా ఉంది, చాలా బాగుంది, స్పైసీగా కూడా ఉంది. మా శ్రీయాంశి పాప అయితే తినలేదు, సగం సగం తిందనమాట. ఇంకా దాన్ని కూడా నేనే తిన్నాను. తర్వాత బటర్ నాన్ కూడా వచ్చిందండి, ఇదిగోండి బటర్ నాన్తో పాటు ఇంకా కర్రీ కూడా వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాన్ అయితే షేర్ చేసుకున్నాము. ఇలా సింపుల్గా మేము మా డిన్నర్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సింపుల్ అంటున్నాం కానీ ఆ బటర్ నాన్ది మైదా పిండి కదండి, ఫుల్ పొట్ట నిండిపోయినట్టుగా అనిపించింది అనమాట ఒక్కటి తినేసరికి. ఆ ముందు స్టార్టర్ కొంచెం కూడా ఎందుకు తిన్నాం రా బాబు అనిపించేసింది అనమాట. చాలా ఫుల్గా అనిపించింది ఆ బటర్ నాన్ తింటా. అంటే ఇంట్లో కేక్ కూడా తినున్నాం కదా. సో పిల్లలకి తీసుకున్నది అయితే మిగిలిపోయిందండి, పిల్లలకి శ్రీయాంశి పాప తినలేదు. ఇంకా ఒక 2 నాన్స్ అయితే అలానే మిగిలిపోయాయి అనమాట. మేము షేర్ చేసుకున్నామే కానీ మా శ్రీయాంశి పాపకి అయితే అసలు ముట్టుకోలేదు. ముందు మా దాంట్లో పెట్టి చూస్తే తినలేదు అది. ఇంకా మేము తింటున్నాం ఇక్కడ, చూసారు ఎలా చేస్తుందో కింద. అండ్ నేను ఈ బ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మరి మీకు ఎలా అనిపించింది మా అమ్మ బర్త్డే రోజు బ్లాగ్ అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బై బై గైస్, సీ యు నెక్స్ట్ బ్లాగ్.